క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియులైన మీకు అందరికీ అనంత జ్ఞాని అయిన దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నామంలోను, అలాగే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని నామంలోను మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 33వ వచనాల వరకు అనంత జ్ఞాని అయిన దేవుని దయ వలన చూడకుండా నేర్చుకోవడం జరిగింది. చూడకుండా చెప్పబోతుండగా మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ బైబిల్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ముందువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకుని, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అలాగే 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. 6వ వచనం. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనులకు కలుగు వచ్చుబడి శ్రమకు కారణములు. అలాగే 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ప్రియములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అలాగే 9వ వచనం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించి వానిని ఆయన ప్రేమించును. 10వ వచనం. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణము నొందుదురు. 11వ వచనం. పాతాళమును అగాధ కోపమును యెహోవా కనబడుచున్నది, నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా. 12వ వచనం. అపహాసకుడు తనను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. 13వ వచనం. సంతోష హృదయము ముఖములకు తేటనిచ్చిన, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోయింది. 14వ వచనం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదుకుని, బుద్ధిహీనులు మూఢతను గ్రహించెదరు. 15వ వచనం. బాధపడు వారి దినములన్నీ శ్రమకు కారణములు, సంతోష హృదయమునకు నిత్యము విందు కలుగును. 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముందుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు. 17వ వచనం. పగవాని ఇంట క్రొవ్విన యుద్ధ మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. దేవుని మాట. అలాగే 18వ వచనం. కోపోద్రేకి అయిన వాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నమచును. అలాగే 19వ వచనం. సోమరి మార్గము మొల్ల కంచి, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి మార్గము మొల్ల కంచి.
యథార్థవంతుల త్రోవ రాజమార్గము అన్నాడు దేవుడు. అలాగే 20వ వచనం, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. 21వ వచనం, బుద్ధి లేని వానికి మోడక సంతోషకరము, వివేకి అయిన వాడు చక్కగా ప్రవర్తించును. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఎంత మంచి మాట ఉంది. 22వ వచనం, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచనలు చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ఎంత మంచి మాట అండి. అలాగే 23వ వచనం, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితముగా పలకబడిన మాట ఎంత మనోహరము. అలాగే 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఎంత మంచి మాట అండి. 25వ వచనం, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, పెదవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. 26వ వచనం, దురాలోచన యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఎంత మంచి మాట అండి. 27వ వచనం, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అస్తహించుకుని వాడు బ్రతుకును. ఎంత మంచి మాట అండి. అలాగే 28వ వచనం, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. ఎంత మంచి మాట అండి. అలాగే 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. 30వ వచనం, కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు సృష్టించును. ఎంత మంచి మాట అండి. అలాగే 31వ వచనం, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించిన. ఎంత మంచి మాట అండి. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించును. అలాగే 32వ వచనం, 32వ వచనం, శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించి గద్దింపుని వినువాడు వివేకి అగును. ఎంత మంచి మాట అండి. శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించి గద్దింపును వినువాడు వివేకి అగును. 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసనమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఎంత ఆశ్చర్యకరమైన మాటలో దేవుని మాటలు ఒకసారి ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని జ్ఞానాన్ని అభ్యసించడానికి సాధన. ఘనత కావాలనుకుంటున్నావా? అయితే వినయంగా ఉంది దేవుని దగ్గర, దేవుడు నీకు ఘనతనిస్తానంటున్నాడు. మొదటి మాట నొప్పించు మాట కోపం రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. మొదటి వచనంలోని మంచి మాట రాయబడింది. దేవుడు రాయించిన మాటలు అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది, కాదంటానికి లేదు. అలాగే 13వ వచనంలో ఏముంది రాయించాడు దేవుడు? సంతోష హృదయం ముఖమునకు పేటనిచ్చును, మనోదుఃఖము వలన నీ ఆత్మ నలిగిపోతుందని దేవుడు. ఎంత మంచి మాటలండి దేవుని మాట. అలాగే 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం అండి, కానీ నెమ్మది లేదు. ఏం లాభం అండి? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండేట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట
నేను అలాగే 24 వచ్చింది. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోయి జీవ మార్గమున నడుచుకుంటాడు అని దేవుడు చెప్పాడు. 29లో అద్భుతమైన మాట ఉందండి. అదో మంచి మాట. ఏ మాట తెలుసా? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించింది. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? నీతిమంతుల ప్రార్థన. యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన వాళ్ళే నీతిమంతులు. వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంది. ఈ అధ్యాయం నేర్చుకునేటప్పుడు నాకు చాలా సంతోషపడ్డాను. అలాగే మీరు కూడా బాగా ఇలా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారని ఆశిస్తూ ఈ ఈ యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ, అలాగే మా పైన ఉన్న సేవకులందరూ ఉపేంద్ర అన్నయ్య, సంతోష్ కుమార్ అన్నయ్య గారికి, ఉపేంద్ర అన్నయ్య గారికి, రాజేంద్ర బాబు అన్నయ్య గారికి, అలాగే కోవిడ్లో ఉన్న సురేష్ బాబు అన్నయ్య గారికి, అలాగే మా సేవకుడు లోకన్నయ్య గారికి, బ్రహ్మన్నయ్య గారికి, వెంకటేశ్వర అన్నయ్య గారికి, అలాగే మా ఆత్మీయ జయచారి గారికి, అలాగే మా అన్నయ్య ప్రసన్న అన్నయ్యకి, అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేస్తూ, దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని చూడకుండా నేర్చుకొని ఈ విధంగా చెప్పే అవకాశం ఇచ్చినందుకు అనంతంగా నేను దేవుని కూడా నా వందనములు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.